ఎక్కువైంది. ఇక చాలు, ఇప్పటికే ఎక్కువైంది. అయ్యమ్మా, ఇంకా నువ్వు తిన్నది ఏమీ లేదు కదా, అప్పుడే ఎక్కువైపోవడం ఏంటి? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను మిత్రమా, మోటు తినేశాడు, మనమే సరిగ్గా గమనించలేదు. అరే, నేనిప్పుడు మాట్లాడుతున్నది తిండి గురించి కాదు. మరి దేని గురించి మాట్లాడుతున్నావు? అరే, నేను ఫుర్ఫురి నగరం పొల్యూషన్ గురించి కలవరపడుతున్నాను. ఎక్కడ చూసినా కార్లు, బళ్ళు, విపరీతమైన దుమ్ము. ఏటు చూసినా ఈ దుమ్మే. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. దానికి తోడు ఎటు చూసినా శబ్దాలే శబ్దాలు. అరే చూడు పతులు, ఆ వాహనాల హారన్లు ఎలా మోగుతున్నాయో. అరే ఆపండి, ఇక చాలు, ఆపండి. ఖాళీ రోడ్ల మీద కూడా హార్న్లు ఎందుకు మోగిస్తున్నారు? మా చెవులు చిల్లులు పడిపోతున్నాయి. చింగం గారు, ఇలా చూడండి, మీరు అసలు ఇలాంటి బళ్ళని ఎందుకు పట్టుకోరు? ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. అయ్యమ్మా మోటు, నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతోంది. ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. కానీ ఈ పొల్యూషన్ అన్ని చోట్ల ఉందిగా. అన్ని చోట్ల ఉండనే ఉండదు. ఇలాంటి సమస్య లేని ప్రదేశం ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. అక్కడ చూడండి, ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు నేను అక్కడికే వెళ్లి ఉంటాను. పదపతులు, ఇక మనం అక్కడికి వెళ్లి ప్రశాంతంగా బతుకుదాం. ఈ శబ్దాలు ఉండవు, ఈ దుమ్ము ఉండదు, ఏ పొల్యూషన్ ఉండదు. పద. అరే మోటు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. ఒకవేళ అక్కడ శబ్దాలు, దుమ్ము లేకపోయినా ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మనం ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశంలో ఉన్న సమస్యని దూరం చేయడానికి మన శాయశక్తులా ప్రయత్నం చేయాలి. నో 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 నో. హిమాలయ లాంటి అందమైన, ప్రశాంతమైన చోట ఎలాంటి సమస్యలు ఉండవు. నేను వెళ్లి అక్కడే నివసిస్తాను. అక్కడికి వెళ్తే నిజమైన ఆనందం దొరుకుతుంది. ఆలోచించుకో. నీకు రావాలి అనిపిస్తే రా. వస్తాను అంటే వెల్కమ్, రాకపోతే నమస్కారం. నేను వెళ్తున్నాను. భలే, ఎంత చక్కని ప్రదేశం. మజాగా ఉంది. ఎలాంటి గొడవ లేదు. ఈ ప్రదేశం చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగా కూడా ఉంది. కానీ చీకటి పడబోతుంది. ఇక్కడ నిద్రపోవటానికి స్థలం ఏమైనా ఉందా? ఒక హోటలు లేదు, ఒక ఇల్లు కూడా లేదు. మరి రాత్రికి నేను ఎక్కడుండాలి? ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? దెయ్యమో భూతమో కాదు కదా? లేదు లేదు, ఇక్కడ దెయ్యాలు భూతాలు ఉండవు. ఇక్కడ మనుషులు బతకడానికి సరైన అవకాశాలు లేవు. ఇక భూతాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాపాడండి, ఎవరైనా కాపాడండి. థ్యాంక్ యూ. మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. అది మా బాధ్యత అనుకోండి. కానీ నరసంచారం లేని ఈ మంచుకొండలో మీరు అసలు ఏం చేస్తున్నారు? అది చెప్పండి. చాలా భయం వేస్తోంది. ఈ చలికి నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. చెప్తానుండండి అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను. నా పేరు ప్యాట్. ఇక ఇతనేమో నా స్నేహితుడు. రండి, మా టెంట్ దగ్గరకు వెళదాం. కారులో వెళ్తూ అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. అరే, అందుకే మీ పురిపురి నగరాన్ని మీరు వదిలేసి వచ్చారన్నమాట. అక్కడ సమస్యలు ఉన్నాయనా? మై బ్రదర్, మై ఫ్రెండ్, సమస్యలు అన్ని చోట్ల ఉంటాయి యార్. వాటి నుంచి దూరంగా పారిపోవడానికి బదులు వాటిని మనం సరిచేయడానికి ప్రయత్నించాలి. ఇదిగో, ముందు ఇవి తిను. నువ్వు చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు. రేపు తిరిగి మీ ఊరికి వెళ్ళిపోదువు గాని. మీరు నిజంగానే చాలా కరెక్ట్ గా చెప్పారు. పుర్ఫురి నగరంలో ఉండుంటే ప్రశాంతంగా కడుపు నిండా తిని నిద్రపోతూ ఉండేవాణ్ణి. అక్కడ ప్రతిరోజు నా స్నేహితుడు పతులు అనుక్షణం నాకు ఏ లోటు రాకుండా నన్ను గమనించుకుంటూ ఉండేవాడు. అరే, అలాంటి స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడు?
మంచిది మిత్రమా, నీకు త్వరగానే జ్ఞానోదయం అయ్యింది. అదిరింది. నేను ఇలాంటి ప్రదేశం కోసమే వెతుకుతున్నాను. హలో పతులు, నేనిప్పుడు అందమైన అడవిలో ఉన్నాను. నాకు నిజమైన మజాగా ఉంది. ఇక్కడ నాకు నిజమైన సంతోషం దొరుకుతుంది. కానీ నువ్వు హిమాలయాలకు వెళ్ళావు కదా. అరే, అక్కడ చాలా పెద్ద సమస్యలున్నాయి. కానీ ఇక్కడ మాత్రం కోయల కూతలు తప్ప ఇంకేమీ లేవు. చిలుకలు మాట్లాడుతున్నాయి కూడా. ఆహాహాహా, ఎంత అద్భుతమైన దృశ్యం. ఏంటి, నిజంగానా? అరే, కళ్ళు మూసుకుని ఈ అడవిలోని పక్షుల కిలకిలారావాలు వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. ఆహాహా, ఒక్కసారి చూడు, ఇదిగో చూడు, కోయల కూస్తోంది. అరే, నేను ఎలా చూడగలను? ఫోన్లో కేవలం నేను వినగలను, అంతే కదా. ఆ? అరే, కానీ నేను ఆ విషయం మర్చిపోయాను. పతులు, ఇప్పుడు నువ్వు కూడా నా పక్కనే ఉండుంటే ఇంకా మజాగా ఉండుండేది. కాపాడండి! అరే, కాపాడండి! ఎవరైనా కాపాడండి! అరే, ప్రమాదాలు నా వెంట పడుతున్నాయా లేక నేనే ప్రమాదాల వెంట పడుతున్నానా? అసలేం జరుగుతోంది? ఏం జరిగింది? అడక్కు, అన్నీ ఒకేసారి చెప్తాను. నేను బ్రతికి బాగుంటే. అరే, కాస్తైనా సిగ్గుపడండి. ఇలా ఒంటరిగా ఉన్న పాపం పసివాడిని చూసి మీద పడిపోతారా? మండుతున్న అగ్ని సాక్షిగా, నీళ్ల సాక్షిగా, చెట్ల సాక్షిగా, పళ్ళ సాక్షిగా చెప్తున్నాను, వెళ్ళిపోండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కాస్తైనా జాలి చూపించండి. అరే పతులు, నేను మీతో కలిసి ఉన్నప్పుడు ఎంత బాగుండేదో. ఇప్పుడు నా ఆఖరి నమస్కారం అందుకో. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే నేను ఏమైపోయి ఉండేవాణ్ణు. అవి నా జీప్ ని ఎత్తుకెళ్ళిపోతున్నాయి. పదండి, వెళ్ళి నా జీప్ ని తెచ్చుకుందాం. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. ఇలాంటి దట్టమైన అడవిలో ఉండడం నీకు ప్రమాదకరం. అరే పెద్దన్నయ్య, మా ఇంటికి తాళం వేసుందేమిటి? పతులు ఏమయ్యాడు? పోయి మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, పతులు కూడా వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళిపోయావు కదా, తను కూడా వెళ్ళిపోయాడు. మోటు లేకుండా నేను ఒంటరిగా ఇక్కడేం చేస్తాను, నేను ఉండలేను అంటూ వెళ్ళిపోయాడు. అతను కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడైతే ధూళి, దుమ్ము, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉండదో అక్కడికి వెళ్ళాడు. చట్టం మీద ఓటు. అరే పతులు, నా సహోదరుడా, ఎక్కడున్నావు? సంతోషం ఎక్కడుంటుంది అంటే మనల్ని అభిమానించే మన స్నేహితులు ఉన్న చోటే ఉంటుంది. అరే, నేను తెలియకేదో పొరపాటు చేశాను. ప్లీజ్ నువ్వు తిరిగొచ్చేయ్. సమస్యలనేవి అన్ని చోట్ల ఉంటాయి. మనం ఆ సమస్యల్ని దూరం చేయటానికి ప్రయత్నించాలి, అంతే.
వాటికి దూరంగా పారిపోవటం వల్ల ప్రయోజనం ఉండదు. నా మిత్రమా పతులు, వెనక్కి తిరిగి వచ్చేయ్. సారీ పతులు, నా వల్ల పొరపాటు జరిగింది. సారీ. మళ్ళీ నువ్వు వెళ్ళిపోవు కదా? నో నో, నెవర్ నెవర్, ఎప్పటికీ వెళ్ళను. సమోసాల మీద ఒట్టు. అయితే పీచే మోడ్, వెనక్కి చూడు. చూడండి మిత్రులారా, మన చరిత్ర గర్వించదగినది. ఎవరైతే ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్లే గుండె ధైర్యాన్ని చూపిస్తారు. అదృష్టం కూడా వాళ్ళ పక్కనే ఉంటుంది. లక్ ఫేవర్స్ ద బ్రేవ్. ధైర్యవంతులకే అదృష్టం కలిసి వస్తుంది. నమ్మలేదంటే మీరే ప్రయత్నించి చూడండి. పతులు, ఈ రోజు నుంచి నేను అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటాను. అప్పుడు చూడు, అదృష్టం నాకు ఏ విధంగా తోడై ఉంటుందో. బాస్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదంటే ఇప్పుడు మోటు ధైర్య సాహసాలు ప్రదర్శించొచ్చు. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తను ధైర్య సాహసాలు చూపించడం మొదలు పెడితే మన పనులన్నీ పాడైపోతాయి. మోటు, ఇవన్నీ ఉత్తుత్తి మాటలే. ఇది టీవీలో వస్తున్న మామూలు ప్రోగ్రాం. నువ్వు ధైర్యం సాహసం అంటూ ముందుకు పెడితే సమస్యలో చిక్కుకుంటావు. అరే పతులు, నేను ఎప్పుడైనా ఏదైనా మంచి పని చెయ్యాలి అనుకుంటే నువ్వు వెంటనే అడ్డుపడతావు. చూడు, నేను ధైర్యాన్ని చూపించాలంటే చూపిస్తాను, అంతే. ఇక నన్ను ఈ లోకంలో ఏ శక్తి ఆపలేదు. అయితే సరే, చూపించు నీ ధైర్యం ఏంటో, నేను చూస్తాను. ఆహా, అలాగే చూస్తూ ఉండు నా ధైర్యాన్ని. నువ్వు వినలేదా? లక్ ఫేవర్స్ ద బ్రేవ్. పట్టుకోండి పట్టుకోండి, నా ఎద్దుని ఎవరైనా పట్టుకోండి. ఇక్కడ ఎవరికైనా ధైర్యం ఉందా? లక్ ఫేవర్స్ ద బ్రేవ్. అదృష్టం ధైర్యవంతుల పక్కనే ఉంటుంది. నాకుంది ధైర్యం. నేనిప్పుడే ఆ ఎద్దుని పట్టుకుంటాను. అరే, నన్ను చంపేసింది. వావ్, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి. భలే అద్భుతం చేశావు. చెప్పు, నీకేం బహుమతి కావాలి? అరే వద్దు వద్దు, నేనిది బహుమతి కోసం చేయలేదు. కేవలం ధైర్యవంతులకి అదృష్టం తోడై ఉంటుంది అని నిరూపించడానికి చేశాను, అంతే. ఇదిగో చూడు మోటు, నాకు ధైర్యం ఉందని చూపించడం కోసం ఏ పని చేసినా ప్రయోజనం ఉండదు. అనవసరమైన శ్రమలు ఎదురవుతాయి. బాస్ ఇప్పుడు మోటు గొప్ప సాహసవీరుడైపోయాడు. మనం ఇప్పుడు వాడి వెరితనాన్ని అడ్డంగా పెట్టుకొని మనం వాడిని ఆ పైవాడి దగ్గరికి పంపించగలం. గుజ్జులేని నా బుర్రలోకి ఇప్పుడిప్పుడే ఒక బ్రహ్మాండమైన పిజ్జా లాంటి ఐడియా వస్తోంది. One, two, three. పురుపురి నగరంలో గుండె ధైర్యం ఉన్న వీరులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వచ్చి ఈ బాక్సర్ తో బాక్సింగ్ చేయండి. బాక్సర్ అన్నయ్య, ఫురుఫురి నగరంలో మోటూని మించిన గుండె ధైర్యం గల వాళ్ళెవరూ లేరు. బాక్సర్ మోటూనే మీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఏమంటావు మోటు? అవును కదా, చేస్తావు కదా? ఆహా, ఎందుకు చేయను? బాక్సర్ ని నేను ఓడిస్తాను. అరే మోటు, ఏం చేస్తున్నావు? ఇదంతా జాన్ వేసిన ఉచ్చు. నిన్ను బాక్సర్ చేత తన్నించడానికే ఇలా చేస్తున్నాడు. ఇప్పటికైనా కాదని వెనక్కి వచ్చాయి. లేదు లేదు పతులు, ఇది నా పరువుకు సంబంధించిన ప్రశ్న. నేను పోరాడతాను. లక్ ఫేవర్స్ ద బ్రేవ్. నువ్వు ఒక విషయాన్ని మర్చిపోకు, అదృష్టం ధైర్యవంతుల పక్కనే ఉంటుంది. ఈ రోజు నేను పోరాడతాను. రా బాక్సర్, నేను నీ సవాలుని ఒప్పుకుంటున్నాను. అయితే రా రా, నీకు కూడా గుర్తుండిపోతుంది. రా.
అయ్యమ్మా మోటు నువ్వు ఫైట్ చేస్తున్నావా లేక నన్ను కొట్టిస్తున్నావా? అబ్బో 1 2 3 4 అవుట్. మన మోటు గెలిచాడు. మోటు ధైర్యస్తుండని అనిపించుకోవడానికి వెర్రి వేషాలు వేస్తున్నాడు. ఆ ధైర్యాన్నే మనం ఇప్పుడు పావులా వాడుకుందాం. తనకిప్పుడు ఎలాంటి సినిమా చూపిస్తానంటే ఇక జీవితంలో ఎప్పుడు ధైర్యం సాహసం అనే పేర్లు ఎత్తకూడదు. అద్భుతం బాస్, అద్భుతం. మీరు భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2 అరే కవితల్ని వదిలిపెట్టండి, వాటిని కాసేపు పక్కన పెట్టండి. మోటు సంగతి ఆలోచించండి. ఇప్పుడు మనం ఎలాంటి వల విసిరాలంటే తనంతట తానుగా వచ్చి మనం విసిరిన వలలో చిక్కుకోవాలి. శాబాష్ శాబాష్. గుజ్జు లేని నా బుర్రలోకి ఇప్పుడిప్పుడే ఒక పిజ్జా లాంటి ఐడియా వస్తోంది. అలాగా, త్వరగా చెప్పండి బాస్. పిజ్జాలు ఎప్పుడు వేడిగానే తినాలి. వినండి, జాగ్రత్తగా వినండి. పురిపురి నగరం అంతా ఒక వార్తను ప్రచారం చేయండి. కాళీ పర్వతం పైకి ఒక్కరు కూడా వెళ్ళలేరు అని. అది ఎంత ప్రమాదకరమైందంటే ఎవరైనా వెళ్ళారంటే తిరిగొచ్చే ప్రసక్తే ఉండదు అని. అద్భుతం బాస్, అద్భుతం. ఇది భలే ఐడియా. నేను వెంటనే పురిపురి నగర్ లో మీ తరపున ఈ వార్తను ప్రచారం చేస్తాను. అందరూ వినండి, శ్రద్ధగా వినండి. కాళీ పర్వతం పైకి ఎవ్వరూ చేరుకోలేరు. అది ఎంత ప్రమాదకరం అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేరు. పతులు, నేను అక్కడికి తప్పకుండా వెళతాను. వెళ్లి ప్రాణాలతో తిరిగి వస్తాను. ఈ ఫురిఫురి నగర ప్రజలందరికీ తెలియజేస్తాను ధైర్య సాహసాలు నా సొంతం అని. మోటు, ఎందుకిలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? అనవసరమైన చోట ఎందుకు నోరు జారుతున్నావు? నీ ధైర్యం ఎక్కడ చూపించాలంటే నిజంగా ధైర్యం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు. లేదు పతులు, నేను ఈ సవాల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు చూడలేదా, లక్ ఫేవర్స్ ద బ్రేవ్. నో నో నెవర్. నేను ఒక్కసారి బ్రెయిన్ లో ఫిక్స్ అయ్యానంటే నన్నెవ్వరూ ఆపలేరు, చివరికి నేను కూడా. ఓకే, నువ్వంత మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటే నీ ఆలోచనల్ని నిజం చేసుకో. పద, నేను కూడా నీతో వస్తాను. చూడండి, ఇక్కడ మనుష్య సంచారం ఏది ఉండదు కాబట్టి నా దొంగతనాన్ని ఇక్కడి నుంచి చేసుకుంటున్నాను. కానీ మీరొక పుకారు పుట్టించి మొత్తం అంతా తలకిందులు చేశారు. ఇప్పుడు ప్రజలు ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడికి రావడానికి మోటు ఒక్కడే ధైర్యం చేస్తాడు. తను నిజంగా ఇక్కడికి వచ్చాడంటే ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాడు. నా ఏర్పాటు నేను చేసుకున్నాను వాణ్ణి పంపించడానికి. మోటు, నువ్వు దయచేసి నా మాట విను. మనం వెళ్ళిపోదాం పద. ఇది చాలా ప్రమాదకరం. ప్రమాదాలతో ఆడుకోవటం అంటే నాకిష్టం. నేను ఆ పర్వతం పైకి ఎక్కే తీరతాను. బాయ్ బాయ్ మోటు. మోటు, కాపాడు. చచ్చాను.
బాయ్ బాయ్ మోటు పతులు. ఈ మిసైల్ వాళ్ళని పైకి తీసుకెళ్తుంది. పరిగెత్తండి. జాన్, నువ్వు మోటోను కాదు, నన్ను పైకి పంపడానికి వచ్చినట్టున్నావు. ఓహో, అంటే ఇదంతా నీ పనా? సీనియర్ డాన్ ఇంకా జూనియర్ డాన్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు, ఈ జాన్ ని ఆ సీనియర్ డాన్ ని జైల్లో పారేసి తుక్కు రేగొట్టండి. అంతకంటే ముందు జాన్ కి నేను శిక్ష విధించాలి. వీడు నా జీవితంతో ఆటలాడుకుంటున్నాడు.